ముందు నాటు తీసుకుంటాం, లోతు కొలత తీసుకుంటారు. కొలత తీసుకొని అక్కడి నుంచి లెవెల్ వేస్తాం. అక్కడి నుంచి అది ఇది ఒకే లెవెల్ ఉండేటట్టు లెవెల్ పెట్టుకొని దారం పట్టుకుంటాం. ఓకే. ఎదురు కలిసిన చూసుకొని కలవకపోతే లోపల బయటికి మేకులు కొట్టి సోలేసి కడతాం. సోలేసి కట్టి ఇంకా అక్కడి నుంచి సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసుకుంటూ వెళ్తాం. సిమెంట్ వేసి ఇక సైడ్ వేస్తాం. సైడ్ ఫ్రేమ్ అక్కడ నుంచి రాయి పెట్టుకుంటే పోసుకుంటూ వెళ్ళిపోతాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి కబోర్డ్ ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ వుడ్ తోటి చేస్తారు, 2 రకాల వుడ్ తోటి అయితే చేస్తారు. ఈ ఫ్రేమ్ ని ఎలా ఫిట్టింగ్ అనేది చేస్తారు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ ఫ్రేమ్ కి ఒక అడుగు కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారో కూడా ఈ వీడియోలో నేనైతే మీకు క్లియర్ గా అయితే చెప్తానండి. ఈ వుడ్ ఫ్రేమ్స్ పెట్టి కబోర్డ్లు పోసే సెక్షన్ అనేది ఎక్కువగా మనకి బాపట్ల జిల్లా కావచ్చు, అలాగే మనకి నెల్లూరు జిల్లా కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు, మనకి పల్నాడు జిల్లా కావచ్చు, ఇటువైపు ఎక్కువగా ఈ కబోర్డ్స్ కి వుడ్ ఫ్రేమ్స్ అనేవి పెట్టేసి సిమెంట్ కబోర్డ్ అనేవి, షెల్ఫ్లు అనేవి చేస్తూ ఉంటారనమాట. ఇలా అన్ని ఏరియాలో కూడా చేయరండి. మనకి హైదరాబాద్ కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి చేసేస్తారు. వాటిపైన మనకి ఫ్రేమ్ వర్క్ కానీ వేరే వర్క్, మనకి అల్యూమినియం కబోర్డ్స్ కానీ లేకపోతే ఐరన్ కబోర్డ్స్ కానీ ఏవో వాళ్ళకి నచ్చిన కబోర్డ్స్ అని వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. బట్ ఈ ఫ్రేమింగ్ అనేది ఉండదన్నమాట. మనం ఏదైతే మెటీరియల్ పెట్టి వర్క్ అనేది చేయించుకుంటామో ఆ ఫ్రేమ్ని పెట్టి మాత్రమే మనకి చేస్తారనమాట. అల్యూమినియం అనుకుంటే అల్యూమినియం ఫ్రేము ఆ విధంగా చేయడం జరుగుతుంది. బట్ ఈ వుడ్ యొక్క ఫ్రేమ్ అనేది ఎక్కువగా ప్లైవుడ్లో యూజ్ చేసే కబోర్డ్లకి, అలాగే HDHMRలో యూజ్ చేసే కబోర్డ్లకి, ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ షీట్స్ ఉపయోగించి చేసే కబోర్డ్లు వాటికి వీటిలన్నిటికి కూడా ఈ ఫ్రేమ్స్ పెట్టి కబోర్డ్లను అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్స్ యొక్క థిక్నెస్ సైజెస్ వచ్చేసి మనకి అంగుళంన్నర సైజులో మనకి వెడల్పు అనేది ఉంటుందండి. బద్ద లెంత్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ కానీ లేకపోతే 4 ఇంచెస్ కానీ పెట్టుకుంటూ ఉంటారు. 2 ఇంచెస్లో కూడా కొంతమంది అయితే చేయించుకుంటూ ఉంటారండి. అదేంటంటే మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి వీటి యొక్క మందాలు, థిక్నెసెస్ అనేవి మనం పెట్టించుకోవచ్చు అనమాట. వీటిని మనకి ఎలా ఫిక్స్ చేస్తారనేది మీరు ఈ వీడియో ప్రాసెస్లో మీరు క్లియర్గా అయితే చూడవచ్చండి. ముందుగా కింద ప్లాట్ఫామ్ అనేది సెట్ చేస్తారు. ప్లాట్ఫామ్ సెట్ చేసిన కాడి నుంచి మనకి గోడ అంతా ఒకే లెవెల్కి ఉండేటట్లు చూసుకుంటారు. ఆ గోడ నుంచి మనం పెట్టే ఫ్రేమ్ అనేది కొలత అనేది తీసుకుంటారండి. సపోజ్ ఒక 2 అడుగులు మనకి ఈ కబోర్డ్ యొక్క లోతు అనేది కావాలనుకున్నట్లయితే ఈ చివరన 2 అడుగులు కొలత పెడుతున్నారు కదా, అదే విధంగా ఆ చివరన కూడా 2 అడుగులు కొలత అనేది పెడతారనమాట. సో ఇలా పెట్టింది ఖచ్చితంగా లెవెల్ అనేది కూడా వేసుకుంటారండి. ఇక్కడ చూసినట్లయితే లెవెల్ పైప్ అనేది ఉంది కదా, ఈ పైప్ ద్వారా ఇక్కడ లెవెల్ అనేది వేయడం జరుగుతుంది. సో ఆ చివరన సేమ్ అదే లెవెల్ ఉంటుంది, ఈ చివరన సేమ్ అదే లెవెల్ అయితే మనకి ఉంటుందన్నమాట. ఇలా ఒకే లెవెల్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా లెవెలింగ్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్న తర్వాత మనకి ఇంకా పైన వచ్చేసరికి కింద నుంచి ఏదైతే లెవెల్ అనేది మనకి కన్ఫర్మ్ చేసుకుంటారో అదే లెవెల్కి పైకి తోకాలు అనేవి వేసుకుంటారనమాట. కింద మనకి లెవెల్ అనేది వేశారు కదా, దీనికి దారం అనేది పట్టుకొని ఫ్రేమింగ్ అనేది అటు ఇటు జరుపుతారు. అది ఎలా జరుపుతారో కూడా నేను చూపిస్తాను. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక కింద మనకి ఏంటంటే కరెక్ట్గా లెవెల్ అనేది వేశారు, కొలత అనేది పెట్టారు. దాన్ని కదలకుండా ఉండటం కోసం మేకులు అనేవి కొడుతున్నారండి. ఫ్రేమ్లో నుంచి మనకి వాల్లోకి వెళ్ళేటట్టు మేకునైతే కొడతారనమాట. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మేకు కొట్టేయటం వల్ల ఆ చివరన ఉన్న బద్ద, ఈ చివరన ఉన్న బద్ద ఒకే కొలతకి ఒకే లెవెల్కి ఉంటాయి. అవి ఎటు కదలవు అనమాట. సో ఇక ఏంటంటే వాటిని బట్టి పైకి లెవెల్ మనకి తోకాలు ఉంటాయి కదా, ఈ తోకాలు అనేవి వేసుకుంటారు అనమాట. సో ఇలా తూకం అనేది వేసుకోవడం వల్ల వాల్ అనేది మనకి కరెక్ట్గా లేకపోయినా సరే మనం పెట్టే ఈ ఫ్రేమ్, కబోర్డ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ అనేది ఒకే లెవెల్కి మనకి రావడం జరుగుతుంది. కింద నుంచి పై దాకా కూడా ఒకే విధంగా. ఇలా మనకి కింద ఏదైతే మేకు కొట్టారో అదే బద్దకు చూసుకుంటారు. తూకాలు కూడా చూసిన తర్వాత సేమ్ అదే బద్దకి పైన కూడా మరొక మేకు అనేది కొట్టేస్తారు. అప్పుడేంటంటే ఈ చివరన పెట్టిన ఈ ఫ్రేమ్ యొక్క బద్ద అనేది ఎటు ఇంకా జరిగే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో మధ్యలో మనకి ఏదైనా బెండ్ కానీ ఉన్నట్లయితే వాటిని కూడా ఈ వాల్లోకి మనకి మేకులు అనేవి కొట్టి వాటికి సువ్వలు అనేవి కట్టి మధ్యలో బెండ్ని కూడా సరి చేస్తారనమాట. అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, అసలు పూర్తిగా ఫ్రేమింగ్ అనేది సెటప్ ఎలా చేస్తారు అనేది. సో ఇక వీటి యొక్క కాస్ట్ అనేది ఇవి 2 రకాల వుడ్తో చేస్తారండి. ఒకటి టేక్ వుడ్తో చేస్తారు, మరొకటి వచ్చేసరికి నేరేడ్ వుడ్తో కూడా చేయడం జరుగుతుంది. టేక్ వుడ్తో చేసేది అడుగు 2000 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారు. నేరేడ్ వుడ్తో చేసేది వచ్చేసరికి 1200 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది
తీసుకుంటూ ఉంటారన్నమాట. ఈ రేట్లు ఏంటంటే మనకి లేబర్ ప్లస్ మెటీరియల్ మొత్తం కలుపుకొని ఫిట్టింగ్ అనేది చేసి ఇచ్చినందుకు అనమాట. ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనకి మేస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా మనకి మొత్తం సెటప్ చేసుకొని ఈ కబోర్డ్లు అనేవి సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఇందులో పోసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందాక చెప్పాం కదా, ఆ చివరన బద్ద ఫిక్స్ అయింది, ఈ చివరన కూడా మేకులు అనేవి కొట్టేసి పైకి తోకాలు చూసుకొని కరెక్ట్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు దానికి ఈ చివరన ఉన్నదానికి దారం అనేది వేసుకున్నారనమాట. సో ఇలా దారం అనేది వేసుకొని సెంటర్ లో మనకి అటు ఇటు జరగకుండా కరెక్ట్ గా ఉండేటట్లు ఈ యొక్క ఫ్రేమ్ ని సెటప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ చివరన దారం పట్టుకున్నారు, ఈ చివరన దారం పట్టుకున్నారు కదా, యువతలది కొంచెం జరిగినట్లుంటే దాన్ని సరి చేశారనమాట. అలాగే యువతల వైపు ఉన్నది కూడా సరి చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ అనేది చేస్తారనమాట. ఇంకా మధ్యలో ఉండే ఈ ఫ్రేమింగ్ అనేది ఏదైనా బెండు ఉంది అని అనిపించినట్లయితే వాటిలన్నిటిని కూడా సరి చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మూలమట్టం అనేది వేసుకొని కరెక్ట్ గా నాట్ అనేది పెట్టుకున్నారు. ఆ ఎక్కడెక్కడైతే నాట్లు అనేవి పెట్టుకున్నారో అదే ప్లేస్ లో మనకి ఏంటంటే ఈ విధంగా మేకులు అనేవి కొడతారండి. ఈ మేక్ ఏదైతే కొడుతున్నారో ఈ మేకుని అలాగే ఈ కబోర్డ్ ఫ్రేమ్ ని రెండింటిని కలిపి ఉంచి కొంచెం స్ట్రాంగ్ గా గట్టిగా అటు ఇటు కదలకుండా ఉండాలి కదా మనం షెల్ఫ్ అనేది పోసుకునేటప్పుడు, సిమెంట్ షెల్ఫ్ అనేది పోసుకునేటప్పుడు. సో అలా జరగకుండా ఉండే విధంగా దీనిలో ఒక 6 mm రాడ్ అనేది యూస్ చేసి దీన్ని బైనింగ్ వైర్ వేసి గట్టిగా కట్టడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి సెంటర్ లో ఉండే నిలువు పిన్నుల్ని లాగి టైట్ గా ఉండే విధంగా కట్టుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఈ మెథడ్ అనేది మనకి చివరన ఉండే వాటికైతే యూజ్ చేసుకోరు. ఇక ఇవన్నీ కూడా మనకి కట్టేసిన తర్వాత దీనికి ముందుగా కింద మనకి ఫ్రేమింగ్ అనేది సెట్ చేశారు కదా, ఈ కింద మొత్తం కూడా మనకి సిమెంట్ తోటి నీట్ గా కాంక్రీట్ వేసేసి కింద ఫ్రేమింగ్ అనేది సెట్ చేసేస్తారనమాట. కింద ఇది అంతా సెట్ చేసిన తర్వాత సైడ్లు ఉండే ఫ్రేమింగ్ అంటే ఈ ఫ్రేమ్ మొత్తం పెట్టారు కదా, ఈ ఫ్రేమ్ మొత్తానికి మనకి రైట్ సైడ్ వాల్ కి ఏదైతే ఉంటుందో ఆ వాల్ ఫ్రేమ్ ని అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్ ఫ్రేమ్ ని ముందుగా సెట్ చేస్తారు. సో కింద వైపు అలాగే సైడ్లు ఇవి ముందు బ్లాక్ చేయడం జరుగుతుంది అనమాట సిమెంట్ తోటి. వాటి తర్వాత మనకి ఈ సెంటర్ లో ఉండే పిన్నులు అనేవి ఇటుకురాళ్ళు అనేవి పేర్చుకుంటూ మూసలు అనేవి కట్టి ఈ షెల్ఫ్లు అనేవి మనకి పోయటం జరుగుతుంది అనమాట. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండా డైరెక్ట్ గా సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోసేస్తారు. వాటికి కబోర్డ్లు పైన వచ్చే డోర్స్ కి సంబంధించి ఫ్రేమ్స్ అనేవి తర్వాత పెట్టుకుంటారు. అదొక మెథడ్ అనమాట. సో ఈ 2 మెథడ్స్ లో చేసుకుంటూ ఉంటారు. ఈ రెండే కాకుండా డైరెక్ట్ గా బాక్స్ వర్క్స్ అనమాట. బాక్స్ వర్క్స్ అంటే మనకి మీరు ప్లైవుడ్ తో చేయించుకోండి, డబ్ల్యూపీసీతో చేయించుకోండి, అల్యూమినియంతో చేయించుకోండి, ఐరన్ తో చేయించుకోండి, వేటితో చేయించుకుంటే వాటితోటే కంప్లీట్ గా ఫ్రేమ్ ప్లస్ కింద పైన ఉండే మొత్తం ఈ షెల్ఫ్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. దాన్ని బాక్స్ వర్క్ అంటారు. సో ఇలా ఫ్రేమ్ వర్క్, బాక్స్ వర్క్ 2 రకాల వర్క్స్ అనేవి ఉంటాయి. మనకి వుడ్ పెట్టి చేయించుకోవచ్చు, లేకపోతే మనం ఏ మెటీరియల్ అనేది పెట్టి పైన డోర్స్ అనేవి చేయించుకుంటున్నాం అనుకుంటున్నామో ఆ మెటీరియల్ పెట్టి కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇలా 2 విధాలుగా చేయించుకోవచ్చు. కాకపోతే ఇలా వుడ్ అనేది పెట్టి చేయించుకోవటం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే ఇవి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. తర్వాత మీరు వర్క్ చేయించేటప్పుడు కబోర్డ్స్ యొక్క డోర్స్ ఇవన్నీ చేయించేటప్పుడు మీకు కాస్ట్ అనేది తగ్గటం జరుగుతుంది అనమాట, ఈ విధంగా ఫ్రేమింగ్స్ అనేవి పెట్టి చేసుకోవటం వల్ల. సో ఈ వుడ్ కబోర్డ్స్ ఫ్రేమ్స్ ఎలా ఫిట్టింగ్ అనేది చేసుకుంటారు, వీటి వల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ షెల్ఫ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను.